Okay, so next one is switch. Okay, next one is switch. Okay, switch. Okay, ఒకసారి చూడండి ఇక్కడ కేసు డిఫాల్ట్ బ్రేక్. So these three are used inside a switch. Okay, so case default break, these three are used inside a switch. Okay, ఒకసారి చూడండి ఇక్కడ మనకి బ్రేక్ అనేది సో లూప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. Okay, so case default break can be used inside a switch. Okay, so break can be used inside a loop. Okay, so continue should be used inside a loop. Okay, ఒకసారి చూడండి ఇక్కడ మనకి void main so int I, so int I, okay, size is equal to 1. So switch off I. సో ఇక్కడ కేస్ లేబుల్ అంటాం, స్పేస్ ఉండాలి, కేస్ లేబుల్కి మిడిల్లో స్పేస్ ఉండాలి. ఓకే, సో printf a. నెక్స్ట్ case 2, printf b. break. Next case 3, printf c. Next case 4, printf d. Next default. So printf default. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 1 అని చేస్తున్నాను. I size ఈక్వల్ టు 1.
ఒకసారి చూడండి, ఇది స్విచ్ ఆర్గ్యుమెంట్. స్విచ్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఇంటీజర్ అయి ఉండాలి, ఇంటీజర్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ కేస్ లేబుల్ షుడ్ బి ఇంటీజర్ అయి ఉండాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కేస్ లేబుల్, దీన్ని కేస్ లేబుల్. ఓకే, ఇది కేస్ లేబుల్ అంటాం. సో ఇది కేస్ అనేది కేస్, బ్రేక్, డిఫాల్ట్, ఈ 3 కీవర్డ్స్ని ఇన్సైడ్ స్విచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఒకసారి చూడండి, ఎవ్రీ కేస్కి బ్రేక్ ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, ఒకసారి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఐ వాల్యూ ఎంత 1, సో ఇక్కడ 1కి వస్తుంది. సో 1 వచ్చి ఇక్కడ కేస్ 1 ఉందా లేదా చెక్ చేస్తుంది. కేస్ 1 ఉంది కదా, ఎస్ మ్యాచ్ అయింది. ఇది 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే కేస్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ప్రింట్ఎఫ్ ఏ ప్రింట్ అవుతుంది. అప్ టు బ్రేక్ ఆర్ ఎండ్ ఆఫ్ ది స్విచ్, ఇక్కడ బ్రేక్ ఏమి లేదు కదా మనం. నెక్స్ట్ కేస్ 2 ఇక్కడికి వస్తుంది, బి. సో బ్రేక్ అని ఇచ్చాం కదా, అప్పుడు ఈ స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ స్విచ్ క్లోజ్, మెయిన్ క్లోజ్. ఓకే, అదే మీరు ఇక్కడ 2 అని ఇచ్చాం, సో అవుట్పుట్ వస్తుంది మనకి, కేస్ 2కి వస్తుంది, బి ప్రింట్ అవుతుంది. బ్రేక్ అని ఇచ్చాం కదా, బయటకు వచ్చేస్తుంది, అంటే అవుట్పుట్ వస్తుంది మనకి బి. ఓకే, నేను ఇక్కడ కేసు ఐ వాల్యూ 3 అసైన్ చేస్తాం, అంటే స్విచ్ ఐ వాల్యూ ఎంత 3, అంటే ఎక్కడికి వస్తుంది, కేస్ 3కి వస్తుంది. ఏం ప్రింట్ అవుతుంది, సి డి డిఫాల్ట్. అవుట్పుట్ వస్తుంది సి డి డిఫాల్ట్ ఇది అవుట్పుట్. ఓకే, అదే నేను ఇక్కడ ఐ వాల్యూ 4 ఇచ్చాను, 4 ఎక్కడికి వచ్చేస్తుంది, కేస్ 4కి వచ్చేస్తుంది. ఓకే, సో డి డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు అదే నేను ఇక్కడ ఐ వాల్యూ 100 ఇచ్చాను, సో కేస్ 100 రాస్తాం మనం. ఒకసారి చూడండి, కేస్ 1 2 3 ఉంది, 4 ఉంది, 100 లేదు కదా. 100 లేకపోతే డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే అవుట్పుట్ వస్తుంది మనకి డిఫాల్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి చూడండి, so into I is equal to 1, so switch of I. సో కేస్ 1 కోలన్ ఇవ్వాలి. ఓకే, సో ప్రింట్ఎఫ్ స్లాష్ ఎన్ కూడా తీసుకుంటున్నాను, ప్రింట్ఎఫ్ స్లాష్ ఎన్ ఏ. సో స్లాష్ ఎన్ ఏ. ఓకే, so next case 2, printf b. Next case 3, so printf c. So case 4, printf d. So next ఇక్కడ default. So printf default. Okay, so next switch close. Switch close.
ఓకే గెట్స్ ఒకసారి చూడండి. సో ఇక్కడ సో ఈ వాల్యూ 1 కదా, సో ఎక్కడికి వస్తుంది, కేస్ 1కి వస్తుంది. అప్ టు బ్రేక్ ఆర్ ఎండ్ ఆఫ్ ది స్విచ్ వరకు నాకు ఇక్కడ 1 ఏ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ బి ప్రింట్ అవుతుంది, సి డి డిఫాల్ట్. ఓకే నేను బ్రేక్ ఏం రాయలేదు కదా, సో కంట్రోల్ F9, వన్ ఎర్రర్, వాట్ ఈస్ స్టేట్మెంట్ మిస్సింగ్. స్విచ్ స్పెల్లింగ్ మిస్టేక్, స్విచ్. ఓకే సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. ఒకసారి చూడండి, ఏ బి సి డి డిఫాల్ట్. ఓకే సో అదే నేను ఇక్కడ బ్రేక్ ఇచ్చాను అనుకోండి, బ్రేక్ అవుట్ కమ్స్ మనకి ఇక్కడ ఐ వాల్యూ ఎంత 1. సో కేస్ 1కి వస్తుంది, ఏ బి ప్రింట్ బ్రేక్ అని ఇచ్చాం కదా, సో స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అవుట్ కమ్స్ మనకి ఏ బి. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఐ వాల్యూ 2 ఇస్తున్నాను, సో ఐ వాల్యూ 2 అంటే అక్కడికి వస్తుంది కేస్ 2కి వచ్చి బి ప్రింట్ బ్రేక్ అని ఇచ్చారు కదా, బయటకు వచ్చేస్తుంది. సో బి ఈజ్ ద అవుట్పుట్. ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ ఐ వాల్యూ 3 అని ఇచ్చాను, సో ఎక్కడికి వస్తుంది కేస్ 3. సో కేస్ 3కి వచ్చి సిడి డిఫాల్ట్. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఐ వాల్యూ 4 ఇస్తున్నాను, 4. సో అవుట్ వస్తుంది మనకి కేస్ 4కి వస్తుంది, ఇక్కడ వస్తుంది డి ప్రింట్ అవుతుంది డిఫాల్ట్. సో అవుట్ వస్తుంది మనకి డి డిఫాల్ట్. ఓకే నెక్స్ట్ ఐ వాల్యూ 100 ఇచ్చాను, సో ఐ 100 వస్తుంది, కేస్ 100 కదా, సో కేస్ 100 రాసాం మనం, రాయలేదు అంటే అవుట్ వస్తుంది మనకి డిఫాల్ట్. ఓకే అంటే ఏ కేస్ మ్యాచ్ అవ్వకపోతే, ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ ఏ కేస్ మ్యాచ్ అవ్వకపోతే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే సో వన్ మోర్ థింగ్, డిఫాల్ట్ అనేది లాస్ట్లోనే రాయాలని రూల్ ఏం లేదు. ఒకసారి చూడండి, కంట్రోల్ ఇన్సర్ట్, మీ ఇష్టం, మిడిల్లో రాసుకోవచ్చు, స్టార్టింగ్లో రాసుకోవచ్చు. ఓకే 2 లైన్స్ కామెంట్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు 100 కదా, సో ఏ కేస్ మ్యాచ్ అవ్వలేదు అంటే అక్కడికి వస్తుంది డిఫాల్ట్కి వచ్చి డిఫాల్ట్ ప్రింట్ అయ్యి అప్ టు బ్రేక్ ఆర్ ఎండ్ ఆఫ్ ది స్విచ్. ఇక్కడ మనం బ్రేక్ ఇవ్వలేదు కదా, ఏ బి నెక్స్ట్ బ్రేక్ అని బయటకు వచ్చేస్తుంది. సో అవుట్ వస్తుంది మనకి డిఫాల్ట్ ఏ బి. ఓకే ఓకే సో నెక్స్ట్ ఈ కేసెస్ కూడా ఆర్డర్లో రాయాలని రూల్ ఏం లేదు. మీరు ఇక్కడ కేస్ 2 కేస్ 1 మీ ఇష్టం ఎనీ ఆర్డర్లో రాసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ నేను ఇక్కడ ఐ వాల్యూ 1 అని ఇచ్చాను, అవుట్ వస్తుంది మనకి 1 కదా, సో కేస్ 1కి వస్తుంది. సో వచ్చి బి ప్రింట్ అయ్యి బ్రేక్ అని బయటకు వచ్చేస్తుంది అంటే అవుట్ వస్తుంది మనకి బి. ఓకే ఇలా స్విచ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్ మోర్ థింగ్, ఇది షుడ్ బి ఇంటీజర్ అయి ఉండాలి, ఇక్కడ కూడా ఇంటీజర్. వన్ మోర్ థింగ్, ఇక్కడ డూప్లికేట్స్ రాయకూడదు. ఇక్కడ నేను 1 ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూ ఎంత 1, సో స్విచ్ 1కి వచ్చింది. ఓకే ఇక్కడ మనకి 2 ఉన్నాయి, కేస్ 1 ఏ కేసు ఎగ్జిక్యూట్ అవ్వాలో కంపైలర్కి తెలియదు అంటే డూప్లికేట్ కేస్ లేబుల్స్ అనేవి ఇవ్వకూడదు. ఆల్ట్ F9, సో 1 ఎర్రర్, డూప్లికేట్ కేస్, డూప్లికేట్ అనేది ఎలో చేయదన్నమాట. ఓకే 2. వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే చాలా రిటర్న్ టెస్ట్లో అడుగుతారు, సింగిల్ కోట్స్ ఎలో చేయట్లేదు. సో 97 ఇస్తారు, విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఏ. ఓకే సో విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో వేస్తే స్మాల్ ఏ యాస్క్ వాల్యూ 97. సో 97 డూప్లికేట్స్ వస్తాయి అన్నమాట. ఓకే సో కేస్ 1 కేస్ 2, సో అవుట్ టైం వస్తుంది మనకి AB is the output. So alt F9, yes, AB is the output. Okay,
ఇక్కడ బ్రేక్ అనేది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే ఎవ్రీ కేస్కి బ్రేక్ రాసుకోవచ్చు. బ్రేక్ 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 ఓకే. ఆల్రెడీ లాస్ట్లో కాబట్టి మనం బ్రేక్ రాసిన రాయిపోయిన నాటే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సై వాల్యూ 3 ఇస్తే ఆల్ట్ F9 కేస్ 3 అంటే సి ప్రింట్ అవుతుంది అంతే, ఓన్లీ సి. ఓకే, సో ఇక్కడ బ్రేక్ అనేది ఎవ్రీ కేస్కి బ్రేక్ ఇవ్వాలని రూల్ ఏం లేదనమాట. ఓకే, మీ ఇష్టం. సో స్విచ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అర్థమైందో. ఓకే రైట్. వన్ మోర్ థింగ్, ఇది ఇక్కడ క్యారెక్టర్. సో క్యారెక్టర్ కూడా ఈక్వలెంట్ ఇంటీజరే, నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంటీజర్. యాస్కి క్యారెక్టర్ సెట్ ఉంటుందని చెప్పాం కదా, ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ మాత్రం ఎలా చేస్తుంది. ఇక్కడ మీరు క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ కూడా ఇంటీజరే కాబట్టి సో అది కూడా ఎలా చేస్తుంది. ఓకే, సో 1 అని ఇచ్చాను, అవుట్పుట్ వస్తుంది మనకి ఏబి. ఓకే, ఒకసారి దాంతో కాపీ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను స్విచ్కి సెమీకోలన్ ఇచ్చాను అంటే డమ్మీ. దిస్ ఈజ్ నాట్ అలౌడ్. రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఒకసారి చూడండి, సో మనకి స్విచ్కి సెమీకోలన్ అనేది అలౌ చేయదు. సెమీకోలన్ ఇచ్చారనుకోండి, ఆల్ట్ F9 1 ఎర్రర్. చూడండి, సో కేస్ అవుట్ సైడ్ ఆఫ్ స్విచ్. ఓకే, మిస్ప్లేస్డ్ బ్రేక్, మిస్ప్లేస్డ్. ఓకే, సో లాట్స్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయి అనమాట. ఓకే, సో స్విచ్కి సెమీకోలన్ అనేది ఏమి ఉండదు. ఓకే, ఇవ్వకూడదు. ఇస్తే ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9, అవుట్పుట్ మనకి సి. ఓకే, సో ఇక్కడ ఎవ్రీ కేస్కి బ్రేక్ అనేది కూడా ఆప్షనల్, మన ఇష్టం. మనకు కావాలంటే రాసుకుంటాం, లేకపోతే లేదు. ఓకే, మన రిక్వైర్మెంట్. ఓకే, ఎనీ ఆర్డర్లో రాసుకోవచ్చు. ఓకే, సో ఎనీ ఆర్డర్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చే ఎవ్రీథింగ్ ఏమవుతుంది, మన క్యారెక్టర్ ఇచ్చిన యాస్కీ వాల్యూ తీసుకుంటుంది. ఓకే, మనకి యాస్కీ క్యారెక్టర్ సెట్ ఉంటుంది, 256 కాన్స్టెంట్స్ ఉంటాయని చెప్పాం కదా, దాన్ని యాస్కీ క్యారెక్టర్ సెట్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వీ విల్ డిస్కస్డ్ అబౌట్ యాస్కీ క్యారెక్టర్ సెట్. ఓకే, సో సెమీకోలన్ ఇవ్వకూడదు. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఈ బ్రేక్ ప్లేస్లో కంటిన్యూ రాస్తాను. సో అవుట్పుట్ వస్తుంది మనకి. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం, కంటిన్యూ షుడ్ బి ఇన్సైడ్ లూప్. ఇక్కడ మనం స్విచ్లో ఏమేమి రాయగలం, కేసు, డిఫాల్ట్, బ్రేక్, ఈ 3 కీవర్డ్స్ మాత్రమే రాయగలం. మీరు ఇక్కడ కంటిన్యూ అని ఇచ్చారు కదా, ఎర్రర్ వస్తుంది. ఆల్ట్ F9 1 ఎర్రర్, మిస్ప్లేస్డ్ కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ ఉండాలి బ్రేక్. ఓకే, సో ఇక్కడ కంటిన్యూ అని ఇస్తున్నాను. కంటిన్యూ అంటే ఏమొస్తుంది, ఎర్రర్. ఓకే, సో నెక్స్ట్ వన్, సైజ్ ఈక్వల్ టు 1. వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి కేసుకి ఈ కేస్ లేబుల్ మిడిల్లో స్పేస్ ఉండాలి. ఒకవేళ మీరు ఇలా ఇచ్చారనుకోండి, మనకి ఐ వాల్యూ ఎంత 1, ఎక్కడికి రావాలి, కేస్ 1 రావాలి. కేస్ 1 ఉందా, లేదు. ఏమొస్తుంది, డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి,
సో ఐ వాల్యూ 1 తీసుకుంటున్నాను. 1 తీసుకుంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఏ బి ఈజ్ ద అవుట్పుట్. సో Alt F9, ఎస్ కంట్రోల్ F9, ఏ బి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు ఇది కేస్కి కేస్ మిడిల్లో స్పేస్ ఉండాలి. ఓకే, ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు అనుకోండి. మనం గో టు స్టేట్మెంట్లో లేబుల్ రాసాం కదా, అలా లేబుల్గా తీసుకుంటుంది ఇది కేస్ 4 అనేది లేబుల్. ఓకే, ఇప్పుడు మనకి I1 అంటే కేస్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. మీరు కేస్ 1 రాసారా, రాయలా. సో రాయిపోతే ఏ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది, డిఫాల్ట్. సో Alt F9, ఎస్ కంట్రోల్ F9. సో అవుట్పుట్ మనకి డిఫాల్ట్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ ఇక్కడ కేస్కి కేస్ లేబుల్కి మిడిల్లో స్పేస్ ఉండాలి. ఓకే, సో వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను కేసు డిఫాల్ట్ అని ఇస్తున్నాను. సో ఈ లైన్ కామెంట్ చేస్తాను, ఈ లైన్ కామెంట్ చేస్తాను. సో అవుట్పుట్ వస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్ ఈ స్విచ్ ఆర్గ్యుమెంట్ అండ్ కేస్ లేబుల్ షుడ్ బి ఇంటీజర్స్ అయి ఉండాలి. అంటే క్యారెక్టర్ అంటే ఎవరి క్యారెక్టర్ -128 to 127 అదే ఒక నంబరే. ఓకే, అంటే క్యారెక్టర్ కూడా ఒక ఇంటీజర్, ఒక నంబర్ అనమాట. %d అంటే ఇంటీజర్ వాల్యూ వస్తుంది, %c అంటే క్యారెక్టర్ వస్తుంది. ఓకే, అక్కడ క్యారెక్టర్ కానీ ఒక ఇంటీజర్ కానీ అయి ఉండాలి. ఓకే, ఇది కేస్ లేబుల్. బట్ మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు, డిఫాల్ట్ అని ఇచ్చారు, ఇలా రాయకూడదు. ఓకే, సో Alt F9 ఎర్రర్. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఎర్రర్స్ వచ్చినాయి కదా, స్టేట్మెంట్ మిస్సింగ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇక్కడ ఒక క్యారెక్టర్ కానీ లేకపోతే ఒక ఇంటీజర్ కానీ ఇవ్వాలి. రైట్, సో దిస్ ఈజ్ స్విచ్. ఓకే, సో బ్రేక్ అనేది ఆప్షనల్. మనం కావాలనుకుంటే ఎవ్రీ స్టేట్మెంట్కి బ్రేక్ రాసుకోవచ్చు, లేకపోతే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. ఇక్కడ స్పేస్ ఉండాలి. సో 97 అని తీసుకుంటున్నాను. సో విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఏ. ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది ఎందుకంటే స్మాల్ ఏ యాస్కీ వాల్యూ కూడా 97, ఇది 97, ఇది 97. ఓకే, సో రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ మీరు ఇక్కడ బి ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ నేను ఐ వాల్యూ 97 తీసుకున్నాను, 97. సో ఇప్పుడు ఐ వాల్యూ 97 కదా, అంటే ఐలో వాల్యూ ఎంత వస్తుంది, 97. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా 97 ఉన్నట్టే, అంటే కేస్ 97 బి ప్రింట్ అవుతుంది. ఓకే, అదే మీరు ఇక్కడ ఇంటి ప్లేస్లో క్యారెక్టర్ తీసుకున్నా కూడా క్యార్ ఐ సో బోత్ ఇది కూడా వ్యాలిడ్ అనమాట. ఓకే, అంటే స్విచ్ ఆర్గ్యుమెంట్ అనేది ఇంటీజర్ కానీ క్యారెక్టర్ కానీ అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడ కేస్ లేబుల్ కూడా ఇంటీజర్ కానీ క్యారెక్టర్ కానీ రాయాలి. ఓకే, అంతకుమించి ఏది రాసినా ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఓకే, సో డూప్లికేట్ కేస్ లేబుల్స్ ఎలా చేయదు. బ్రేక్ అనేది ఆప్షనల్, ఎవ్రీ కేస్కి బ్రేక్ రాసుకోవచ్చు. డిఫాల్ట్ అనేది ఎనీ ఆర్డర్లో రాసుకోవచ్చు, ఇదే ఆర్డర్లో రాయాలని రూల్ ఏం లేదనమాట. ఓకే, okay, so case default break should be used inside switch. Okay, so break should be used inside loop, continue should be used inside loop anamata. Okay, okay, so if you have any doubts please ask in comment section. Okay.